హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. చాలా రోజుల తర్వాత ఈరోజు నేను కంప్యూటర్ రిలేటెడ్ టాపిక్ తీసుకొని వీడియో చేస్తున్నాను. టాపిక్ అని కాదు, యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక కొత్త పీసీ బిల్డ్ చేస్తున్నాము నేను మా అబ్బాయి కలిసి. చాలా రోజుల నుంచి నేను కంప్యూటర్ పైన ఏ వీడియో పెట్టలేదు, ఈవెన్ పీసీ బిల్డ్స్ అవి కూడా పెట్టలేదు. అడుగుతూ ఉన్నారు చాలామంది. అంటే నాకు వేరే ప్రోడక్ట్స్ తోటే టైం సరిపోతుంది. ఇంకా కంప్యూటర్ అంటే పీసీ బిల్డ్ మీకు ఇదివరకు చెప్పాను కదా, చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. అసలు పీసీ బిల్డ్ చేయడానికి 2 days పడుతుంది. ఓఎస్ వేసి సాఫ్ట్వేర్లు వేసి రెడీ చేయడానికి 2 రోజులు, షూటింగ్కు 4-5 రోజులు, మళ్ళీ ఎడిటింగ్కి చాలా. అంటే పీసీ బిల్డ్ వీడియోస్ చేయాలంటే చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. అయితే మా అబ్బాయి చేస్తూ ఉంటాడు ఆయన ఇంగ్లీష్ ఛానల్లో. అయితే నేను మాత్రం మధ్యలో టైం ఉంటేనే చేస్తాను. అయితే ఇప్పుడు కంపల్సరీ చేయాలనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు మా అబ్బాయి మంచి ఎక్స్పెన్సివ్, అంటే దగ్గర 7 lakhs రూపీస్ ఖర్చు పెట్టి కొత్త పీసీ బిల్డ్ చేస్తున్నాడు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా పాత CPU, ఇది చాలా సంవత్సరాలు అయిపోయింది, పాతగా అయిపోయింది. అయితే ఇప్పుడు కొత్త ఇంటెల్ ప్రాసెసర్ 12th Gen i9 తోటి చేద్దామని ప్లాన్. యాక్చువల్గా 13th Gen కూడా వచ్చేస్తుంది కదా, కానీ ఇంకా ఇంటెల్ వాళ్ళు మాకు శాంపుల్స్ పంపలేదు. పంపినా కానీ అది తర్వాత అది మీకు పీసీ బిల్డ్ మాత్రమే చూపిస్తాము. ఇదైతే మేము పెట్టుకోవడానికి ఇప్పుడు చేసేది 12th Gen i9 తోటి చాలా మంచి కాంపోనెంట్స్ వేసేసి. స్పెషాలిటీ ఏంటంటే ఈ వీడియో చేయడానికి నేను ఇందులో ఫస్ట్ టైం మేము వాటర్ కూలింగ్ సిస్టమ్, అంటే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాం. మీకు CPUకి ఇంకా GPUకి అన్నిటికీ మొత్తం ట్యూబ్స్ నుంచి కూలెంట్ రన్ అయ్యి మొత్తం కూలింగ్ సిస్టమ్ చాలా యూనిక్, డిఫరెంట్ ఉంటుంది. లైటింగ్ ఉండేసి అసలు కంప్యూటర్ ఇట్లా ఉండదు, అది చాలా డిఫరెంట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అందులో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటర్ కూల్డ్ పీసీలు బిల్డ్ చేయాలంటే ఒక్క డ్రాప్ కూడా మీకు కూలెంట్ కానివ్వండి, లిక్విడ్ మదర్ బోర్డ్ పైన ఎక్కడైనా పడింది అనుకోండి, మొత్తం డ్యామేజ్ అయిపోయి. అందుకే మేము వేరే కంప్యూటర్ హార్డ్వేర్ ఎవరైతే ఈ వాటర్ కూల్ సిస్టమ్స్ బిల్డ్ చేస్తారో వాళ్ళకి అన్ని కాంపోనెంట్స్ ఇస్తున్నాం. అయితే యాక్చువల్గా ఏంటంటే కొంచెం షూటింగ్ ఇక్కడ చేసుకుంటాను, కొంచెం అక్కడ మా అబ్బాయి అక్కడ తీసుకెళ్ళి, ఇంకా నేనైతే వెళ్తాను లేకపోతే లేదు, కానీ మా అబ్బాయి తీసుకెళ్ళి అక్కడ మొత్తం ఇన్స్టాలేషన్కి అన్ని కాంపోనెంట్స్ ఇచ్చేసి వస్తాడు, అంటే అసెంబ్లింగ్కి. అక్కడ కూడా వీలైతే కొన్ని షార్ట్స్ తీసేసుకుంటాం మీకు ఐడియా కోసం. ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మాకు ఆల్రెడీ కార్సెర్ కంపెనీ నుంచి CPU పైన ఉండే లిక్విడ్ కూల్, అంటే వాటర్ కూల్ యూనిట్ మొత్తం వచ్చింది. ఆ యూనిట్ మీకు ఈరోజు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకోటి GPU కూలింగ్ సిస్టమ్, అదంతా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అది రాలేదు. అయితే ఏ GPU వాడుతున్నాము, ఎంత స్టోరేజ్, ఎంత ర్యామ్, ఏ మదర్ బోర్డ్, ఇవన్నీ డీటెయిల్స్ మీకు తర్వాత మొత్తం ఫుల్ పీసీ బిల్డ్లో చెప్తాను. కానీ ఇప్పుడు మీకు జస్ట్ ఏంటంటే లిక్విడ్ కూల్డ్, వాటర్ కూల్డ్ పీసీకి అసలు CPU కూలింగ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు కదా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, ఎందుకంటే కంప్యూటర్స్ గురించి చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది కదా. అయితే ఈ అన్బాక్సింగ్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. జస్ట్ ఒక CPUని కూల్ ఉంచడానికి ఎన్ని వాడతారు కాంపోనెంట్స్, ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అనేది మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం, తర్వాత నేను పీసీకి ఏమేమి ఐటమ్స్ తీసుకెళ్తున్నానో మీకు అన్నీ ఒకసారి చూపించేస్తాను. ఇదండి మన కార్సెర్ నుంచి వచ్చిన వాటర్ కూలింగ్ కిట్. ఇది నార్మల్ రెగ్యులర్ పీసెస్లో ఉన్నట్టు ఫ్లెక్సిబుల్ ట్యూబ్స్ ఉండవు. ఈ పంప్ పైన మీకు హార్డ్ ట్యూబ్స్ ఫిట్ అవుతాయి. 25 పీసెస్ ఉన్నాయి ఇందులో. మీకు పంప్ ఉంది, రిజర్వాయర్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. మోడల్ వచ్చేసి ఇది XH303i RGB CPU హార్డ్ ట్యూబ్ వాటర్ కూలింగ్ కిట్. హార్డ్ ట్యూబ్ అంటున్నారు అంటే ట్యూబ్స్ హార్డ్ ఉంటాయి, దాన్ని బెండ్ చేయాలి, దాన్ని ఫిక్స్ చేయాలి, చాలా అంటే రిస్కీ ఉంటుంది. ఇక్కడ సైడ్లో ఫీచర్స్ అన్నీ చూడొచ్చు మీరు. డైనమిక్ RGB లైటింగ్ ఉంది, ఇంకా మీకు ఇందులో ప్రీ అప్లైడ్ థర్మల్ మెటీరియల్ అంటే పేస్ట్ కూడా ఆల్రెడీ పెట్టేసి వస్తుంది. ఇంకా DDC PWM పంప్ ఉంది, ఇంకా కాపర్ రేడియేటర్ ఉంది, ఇంకా మీకు IQ సాఫ్ట్వేర్, ఇంకా RGB ఫ్యాన్స్ అవన్నీ చూడొచ్చు. ఇక్కడ డీటెయిల్గా రాసున్నాయి. IQ సాఫ్ట్వేర్ అంటే మీరు RGB లైటింగ్ కంట్రోల్ చేయడానికి. ఇంకా బాక్స్లో ఏమేమి ఐటమ్స్ వచ్చినాయో ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు మీరు. కంప్లీట్ అన్ని లిస్ట్ ఇక్కడ ఉంది. మీరు CPU వాటర్ బ్లాక్, ఇంకా రిజర్వాయర్ కాంబో, వాటర్ కూలింగ్ రేడియేటర్, ఇంకా ఫ్యాన్స్ వచ్చినాయి, స్మార్ట్ RGB లైటింగ్ కంట్రోలర్, ఫ్యాన్ హబ్ వచ్చింది, ఇంకా అడాప్టర్ 90 degrees, ఇంకా 14mm బ్లాక్ హార్డ్వేర్, అవన్నీ ట్యూబ్స్, ఇంకా క్లియర్ కూలెంట్, ఇంకా వేరే కొన్ని హార్డ్వేర్ హ్యాక్సా బ్లేడ్ అవన్నీ. అంటే ఆ ట్యూబ్స్ కట్ చేసి మీరు ఎగ్జాక్ట్ సైజ్కి ఫిక్సింగ్ చేసుకోవడానికి. హ్యాండిల్ ఉండేసి కార్సెర్ బ్రాండింగ్ ఉండి సూపర్ చీల్డ్ అని రాసింది. ఈరోజు ఓన్లీ ఇది అంటే CPU కోసమే ఈ కూలింగ్ కిట్. ఇది ఒక్కటే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అది ఇంకోటి GPUది రాలేదు, అది కూడా వచ్చిన తర్వాత ఫిక్స్ చేసిన తర్వాత చూపించేస్తాను. చాలా ఐటమ్స్ ఉన్నాయి, చూసారు కదా బాక్స్లో. ఇది కమాండర్ ప్రో అనేది లైటింగ్ అంటే హబ్ అనుకోండి. ఇందులో ఫ్యాన్స్, ఇంకా లైట్స్, RGB లైట్స్ అవన్నీ మీరు పిన్స్ తెచ్చి పెట్టాలి. ఇందులో హార్డ్ ట్యూబ్స్ ఉన్నాయి. ఈ ట్యూబ్స్ మీరు
పంప్కి కనెక్ట్ చేయాలి. ఇంకా ఇది వాటర్ బ్లాక్, ఇది వాటర్ బ్లాక్ దాని పిక్చర్ కూడా బాక్స్ పైన మీరు చూడొచ్చు. ఇవి ఓపెన్ ఎందుకు చేయట్లేదు నేనంటే అందులో ఏమన్నా ఐటమ్స్ పడిపోతే చాలా ఇబ్బంది అవుతుందని. ఇంకా నేను ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే అవన్నీ ఓపెన్ చేస్తే నేనే కన్ఫ్యూజ్ అయిపోతాను, అంటే ఏదన్నా స్క్రూస్ అటు ఇటు మిస్ప్లేస్ అయిపోతాయి. అందుకే ఇంకేం మీకు ఓపెన్ చేసి చూపించట్లేదు. ఇది కూలెంట్ బాటిల్ కూడా వచ్చింది. ఇది క్లియర్ కూలెంట్, యాక్చువల్గా గ్రీన్ ఆర్ బ్లూ కలర్ కూలెంట్ వేసుకుంటే లుక్స్ బాగుంటాయి. చూద్దాం, ఇది నచ్చకపోతే కూలెంట్ మార్చేద్దాము. ఇంకా ఇందులో మీకు ఒకటి బాటిల్ కూడా వచ్చింది, అది అంటే లిక్విడ్ ఫిల్ చేయడానికి దానికి. ఇంకా ఆర్జీబీ ఫ్యాన్స్ వచ్చినాయి, 120 ఎంఎంవి 3 ఫ్యాన్లు. ఎందుకంటే 360 ఎంఎం రేడియేటర్ ఉంది కదా, ఇదే హార్డ్వేర్ కిట్. ఇది అంటే ట్యూబ్స్ అవన్నీ కట్ చేసి ఫిక్స్ చేయడానికి కొన్ని స్క్రూస్ అవి, ఇంకా హ్యాక్సా బ్లేడ్ అవన్నీ వచ్చినాయి ఇందులో ఐటమ్స్. ఇంకా అవన్నీ ఓపెన్ చేస్తే అన్నీ బయటపడి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఇంకేం డిస్టర్బ్ చేయట్లేదు నేను. ఇది రేడియేటర్, మీకు 360 ఎంఎం రేడియేటర్. ఇది 3 ఫ్యాన్లు దీనిపైన ఫిట్ అవుతాయి. ఇంకా హాట్ ట్యూబ్స్ కూడా దీనిపైన మీరు హీట్ చేసి అన్నీ బెండ్ చేసి దానికి ఫిక్స్ చేయాలి. చాలా ఎఫిషియెంట్ ఇది, కాపర్ రేడియేటర్ ఇది. ఇంకా ఇందులో మీకు హార్డ్వేర్ వేరే ఐటమ్స్ అన్నీ, దాని అంటే నాజిల్స్, దాని పైప్స్కి ఫిట్ చేసే పైన ఎల్ టైప్ బెండ్స్ ఉంటాయి కదా, అవన్నీ అందులో వచ్చినాయి. ఇది వచ్చేసి మీకు పంప్ పైన రిజర్వాయర్ కాంబో, ఇది పంప్ రిజర్వాయర్ కాంబో. ఇది కూడా ఆర్జీబీ లైటింగ్ ఉంది, మీరు అక్కడ పైన చూడొచ్చు, కలర్ఫుల్ ఉంటుంది ఇది మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత. ఇంకేదో బాక్స్లో కొంచెం వేరే హార్డ్వేర్ వచ్చింది. చాలా ఐటమ్స్, టోటల్గా ఇవన్నీ 25 ఐటమ్స్ వచ్చినాయి. ఇవి రెండు మీకు జస్ట్ ఓపెన్ చేసి చూపించేస్తాను. ఇది మీకు పంప్ ఇంకా రిజర్వాయర్ది కాంబో ప్యాక్. ఇంకా అది అంటే మొత్తం ట్రేలోంచి ఏం బయటికి తీయను, జస్ట్ లోపల దాని ఐటమ్స్ ఎట్లా ఉన్నాయి ప్యాకేజింగ్ అది చూపిస్తాను. ఇట్లా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో కంప్లీట్ డీటెయిల్స్ రాసుంటాయి, మీరు అవి చదువుకుంటూ కేర్ఫుల్గా మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మీరు అసెంబుల్ చేసుకోవచ్చు, దాని ఏం ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే రిస్క్ తీసుకోదలుచుకోలేదన్నప్పుడు మీరు ఆల్రెడీ ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళతోటి చేయించేసుకుంటే ఇలాంటి ఐటమ్స్ బెటర్. ఎందుకంటే వేస్టేజ్ అంటే ఏదన్నా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది వచ్చేసి పంప్, ఇది కూడా ఒకసారి చూపించేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ తయారవుతుంది సిపియు అంతా ఫిట్ అయిన తర్వాత. ఎందుకంటే ఇలాంటి వాటర్ కూలింగ్, లిక్విడ్ కూలింగ్ది సిస్టమ్ మేము ఫస్ట్ టైం ఫిట్ చేస్తున్నాం. ఇంకా మా ఇంట్లో ఫస్ట్ వాటర్ కూలింగ్ జీపీయూకి సిపియూకి ఉన్న పీసీ అని చెప్పొచ్చు, డెస్క్టాప్ పీసీ పర్ఫార్మెన్స్ అది. ఇంకా మనం మొత్తం ఫిట్ అయిన తర్వాత దాన్ని టెస్టింగ్ చేసి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అవన్నీ 3 రోజులైతే వాళ్ళు ఫిట్టింగ్కే తీసుకుంటామన్నారు. అంటే ఒక రోజు మొత్తం అసెంబ్లింగ్, ఇంకో రోజు మొత్తం టెస్టింగ్, 3rd డే డెలివరీ ఇస్తా అన్నారు. అయితే నేను ఏం చేస్తానంటే ఇంకా డైరెక్ట్ ఆ షాప్ వాళ్ళకి అక్కడ ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఫిట్ చేసి కంప్లీట్ అసెంబుల్ చేసిన తర్వాత రెడీ అయిన పీసీ పట్టుకొచ్చేస్తాను. అయితే చూసారు కదా వాటర్ కూలింగ్ కిట్ది కంప్లీట్ అన్బాక్సింగ్. ఇంకా ఇందులో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, ఉట్టి వాటర్ కూలింగ్ కిట్లోనే ఒక 25 కాంపోనెంట్స్ ఉన్నాయి. అంత కాంప్లికేటెడ్ మనం చేయలేమని కాదు, నేను మా అబ్బాయి కూర్చొని ఇదైనా ఫిట్టింగ్ చేయొచ్చు. అంత కాంప్లికేటెడ్ అంటే ఉన్నా కానీ మనకు అన్ని లోపల ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఎట్లా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, మనం చూసుకుంటూ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకా మా అబ్బాయికి కూడా పీసీ బిల్డ్ కంటిన్యూస్గా చాలా రోజుల నుంచి చేసి బోర్ కొట్టేసి ఈసారి మనం బయట ఇచ్చేద్దాము. ఎందుకంటే మనకు వేరే ఐటమ్స్ కూడా అన్బాక్సింగ్లు అవి చాలా ఉన్నాయి వీడియోలు. ఇంకా ఫుల్ బిజీ ఉన్నందుకు ఏంటంటే ఈసారి మనకు వద్దు అని అంటే ఇంకా నాకు కూడా బిజీగా ఉంది, నాకు కూడా వేరే ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్ ఉన్నాయి. ఇంకా అట్లనే ఫెస్టివల్ బిజీలో ఉన్నాం. అయితే ఇది ఇచ్చేస్తే ఒక 3 డేస్లో అక్కడ రెడీ అయి ఉంటుంది కదా, ఆ తర్వాత ఏమైనా షార్ట్స్ ఉంటే అందులో మన వీడియోలో కలిపేసుకోవచ్చు. ఈసారి బయటనే చేయిద్దామని మా అబ్బాయికి అట్లా ఇంకా ఇచ్చేద్దాం అన్నట్టు ఆయన రెడీ అయిపోయాడు. అయితే ఇది మీకు ఎట్లా అనిపించింది వాటర్ కూలింగ్ కిట్ది అన్బాక్సింగ్? చాలా నాలెడ్జ్ పెరుగుతుంది ఇప్పుడు యంగ్ జనరేషన్కి. ఎందుకంటే మన తెలుగు యూట్యూబ్ ఫీల్డ్లో ఇట్లాంటి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్లు, వాటర్ కూలింగ్ సిస్టమ్స్ ఇవన్నీ ఎవరు చేయట్లేదు అంతా. ఈ వీడియోస్ నాకు చేయాలని ఉంటుంది కానీ ఇంకా ఇదే టైం ప్రాబ్లం. ఇంకా వేరే ఐటమ్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, ఎన్విఎంఏ ఎస్ఎస్డీలు, ఇంకా ఇక్కడ 120 ఎంఎం ఆర్జీబీ ఫ్యాన్స్, ర్యామ్, ఇంకా ప్రాసెసర్, ఇంకా ఇటు వచ్చేసి మదర్ బోర్డ్ ఉంది, జీపీయూ ఉంది, పవర్ సప్లై ఇక్కడ ఎంఎస్ఐది చూడొచ్చు 1000 వాట్స్ది. అన్ని ఐటమ్స్ అయితే అన్నీ రెడీ ఉన్నాయి. ఒకటే ఈ జీపీయూది వాటర్ కూలింగ్ లిక్విడ్ కూలింగ్ కిట్ అది రాలేదు. అంటే ట్యూబ్స్ ఇంకా ఆ జీపీయూ పైన ఒకటి వస్తుంది, ఒక సెక్షన్ మొత్తం దాంట్లో ఆర్జీబీ లైటింగ్ ఉండేసి మీకు అందులో లిక్విడ్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది మొత్తం జీపీయూ కూల్ పెట్టడానికి. అది ఒక్కటి రావాలి, అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇది మొత్తం సిస్టమ్ అంతా ఎంత అవుతుందో నేను కంప్లీట్ పీసీ బిల్డ్ చేసి ఆ వీడియో సపరేట్ చేస్తాను కదా, అక్కడ మొత్తం ప్రైజింగ్ డీటెయిల్స్ ఇస్తాను. ఇంకా మీరు నా దగ్గర ఇవి ఐటమ్స్ నేను లింక్స్ ఇస్తాను కదా డిస్క్రిప్షన్ బాక్స్లో, అవే 100% దానిపైనే డిపెండ్ ఉండొద్దు. మీరు నార్మల్గా లోకల్ మార్కెట్, ఇప్పుడు సికింద్రాబాద్లో సిటీసీ కంప్యూటర్ మార్కెట్ ఉంది కదా, అట్లాంటి ప్లేసెస్లో ఇంకా ఆన్లైన్ అవన్నీ మీరు క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని చెక్ చేసుకొని ప్రైజెస్ టాలీ అయ్యి మీకు సాటిస్ఫై అయితే అట్లా తీసుకొని బిల్డ్ చేసుకోవాలి. నేను ఇచ్చిన 100% దాన్నే ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. నేను యూజువల్గా
జనరల్గా నాకు ఏది ఈజీగా అవైలబుల్ ఉంటే ఆ లింక్స్ అన్నీ అక్కడ ప్లేస్ చేసేస్తాను. ఎందుకంటే ఇందులో చాలా ఐటమ్స్ మాకు కంపెనీ పంపించిన శాంపుల్స్ ఉంటాయి కదా, అయితే కాబట్టి ఇంకా లింక్స్ అంటే నేను కంపెనీ ఆన్లైన్లో ఏమైనా కంపెనీ లింక్స్, అమెజాన్ లింక్స్ అవి ఉంటే ఇస్తాను. కానీ నాకు ఒక్కోసారి లోకల్ కంప్యూటర్ హోల్సేల్ మార్కెట్ ఉంటుంది కదా, సిటీసీ లాంటి కొన్ని షాప్స్లో అక్కడ ఆ మార్కెట్లో తక్కువ ప్రైజెస్ అనిపించినాయి. మీరు పర్సనల్గా విజిట్ చేసి ఆ కాంపోనెంట్స్ అంటే మోడల్స్, నెంబర్స్ అవన్నీ చెప్పి మీరు ప్రైజింగ్ తీసుకోవచ్చు. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన వాటర్ కూలింగ్ కిట్ది మొత్తం డీటెయిల్స్. మీకు ఎట్లా అనిపించింది? ఈ పీసీ బిల్డ్ కోసం అయితే ఇంకా రేపు ఇచ్చేస్తున్నాము. ఇచ్చేసి ఇంకా ఈ పండుగ అయిన తర్వాత రెడీ అయితే మేము వెళ్ళి తీసుకొస్తాము. వచ్చిన తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్గా ఏమేమి కాంపోనెంట్స్ ఎట్లా యూస్ చేశాను, ఇంకా పర్ఫార్మెన్స్ ఎట్లుంది, గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, వీడియో ఎడిటింగ్కి ఎట్లా ఉంది, ఫోటో ఎడిటింగ్కి ఎట్లా ఉంది, అవన్నీ ఎందుకంటే చాలా హై ఎండ్ పీసీ కదా, వాటి గురించి డీటెయిల్స్ అన్నీ మీకు పీసీ వచ్చిన తర్వాత అంటే CPU వచ్చిన తర్వాత చెప్తాను. ఉంటానండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి. ఎందుకంటే నేను ప్రతిసారి వీడియో పెట్టినప్పుడు మీకు డెఫినెట్లీ నోటిఫికేషన్ వస్తుంది ఆ బెల్ బటన్ నొక్కితే. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.